నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 PM ని కుమార్ దామిరా. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్. 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే గల్లీ లీడర్లు మొదలు ఢిల్లీ లీడర్ల దాకా అందరూ గులాబీ గూటికి చేరుతున్నారు. బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండో టాపిక్. ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. నిన్న ఎర్రగడ్డలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన కృష్ణారెడ్డి విషం తాగి ఆత్మహత్యత్నం చేశాడు. టాప్ 4లో ఇక మూడో టాపిక్. బీజేపీ ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరీక్షల సంస్కరణలు, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నిరాహార దీక్ష చేపట్టిన సీజేపీ చీఫ్ అభిజిత్ జీప్కే తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక నాలుగో టాపిక్. తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో మరోసారి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇక మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో 22 జిల్లాల్లో వర్షాలు పడొచ్చని వెల్లడించింది. ఇక టాప్ 4 న్యూస్లో హెడ్లైన్స్ చూద్దాం. న్యూస్ 1. రేవంత్ ఒక చిచోర సీఎం, గాచారం బాగలేక పోచారం పార్టీ మారాడని కేటీఆర్ ఫైర్. టాప్ న్యూస్ 2. అనూహ్య మలుపు తిరిగిన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు, విషం తాగి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యత్నం. టాప్ న్యూస్ 3. సీజేపీ ఆందోళనలో కీలక పరిణామం, దీక్ష విరమించిన దీప్కే భారత ప్రభుత్వంతో చర్చలు. టాప్ న్యూస్ 4. తెలంగాణలో పుంజుకుంటున్న నైరుతి, ద్రోణి ఎఫెక్ట్తో రాష్ట్రానికి వర్ష సూచన. ఈ అంశాలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధులు రవీందర్, రంజిత్, సురేష్ అండ్ అరవింద్ ద్వారా తెలుసుకుందాం. టాప్ 1 న్యూస్ చూస్తే 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే గల్లీ లీడర్లు మొదలు ఢిల్లీ లీడర్ల దాకా అందరూ గులాబీ గూటికి చేరుతున్నారు. బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ నాయకులు హాజరయ్యారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ ద్వారా తెలుసుకుందాం. రవీందర్, గల్లీ లీడర్ల నుంచి మొదలు పెడితే ఢిల్లీ లీడర్ల దాకా కూడా అందరూ గులాబీ గూటికైతే చేరుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ కూడా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ నుండి పోరాటం చేస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు సారథ్యం, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఉన్న అపారమైన నమ్మకంతో ఇవాళ ఎక్కడ చూసినా గులాబీ ఈ జోష్ పుంజుకుంది. అందులో భాగంగానే ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గంలో మరింత రెట్టింపు ఉత్సాహంగా శ్రీనివాస్ పారిశ్రామికవేత్త జాయినింగ్ వల్ల రెట్టింపు ఉత్సాహం బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరడానికి ఉదయం ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన లీడర్లతో పాటు పెద్ద ఎత్తున బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి రాజకీయంలో పెను సంచలనంగా మారినటువంటి రాజకీయ పరిణామాలు గమనించినట్లయితే రేవంత్ రెడ్డి హామీలతో పాటు బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన తర్వాత అనూహ్య పరిణామాలు బాన్స్వాడలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం డ్రాప్ పూర్తి స్థాయిలో పడిపోయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరడానికి సంసిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం కేటీఆర్ సమక్షంలో వ్యాపారవేత్త శ్రీనివాస్ పెద్ద ఎత్తున జాయినింగ్ చేసుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఆయన అనుచరులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ సంబంధించినటువంటి లీడర్లు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో
బాన్సోడ కాన్స్టిట్యూన్సీ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. కేసీఆర్ సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ అవకాశవాద రాజకీయాలకు పోచారం పురుగుపోశాడు. ఈ వయసులో పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందని పెద్ద ఎత్తున బాన్సోడ కాన్స్టిట్యూన్సీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాన్సోడలో గులాబీ జెండాను ఎగరవేయడానికి ఈ బలం మరింతగా తోడ్పడడానికి ఆస్కారం కనబడుతుంది. పార్టీలు అతీతంగా ఇవాళ పోచారాన్ని ఓడగొట్టడానికి అందరూ ఒకటి కావాల్సిన ఆవశ్యకత ఉందని ఇవాళ జాయినింగే నిదర్శనం అని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీనివాస్ అతని అనుచరులు పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున బాన్స్వాడలో కూడా బీఆర్ఎస్ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా అనే ఆలోచనతో స్పష్టంగా కనబడుతుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇంకా కొంత మేరకు సమయం ఉంది కాబట్టి వేచి చూస్తున్నట్టుగా మనకు లోకల్ రాజకీయ పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలు మారిన తర్వాత పరిణామాలు పూర్తిగా చేంజ్ అయ్యాయి. కేసీఆర్ ప్రచారానికి ఏం తక్కువ చేశారు, ఏం తక్కువ చేసినన్ని పార్టీ మారారు. ఎక్కడ లేనన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలు సిద్దిపేట సిటీల కంటే ఎక్కువగా అభివృద్ధి బాన్స్వాడలో సాధ్యమైంది. మెడికల్ కాలేజ్ నుంచి మొదలుకుంటే నర్సింగ్ కాలేజ్ వరకు బాన్స్వాడలో తీసుకురావడం వేలాది కోట్ల రూపాయలతో బాన్స్వాడ కేసీఆర్ ని అభివృద్ధి చేశాడు. పార్టీ మారండి అని చెప్పినటువంటి పోచారం ఇవాళ పార్టీ మారాడు. అందులో భాగంగానే సాధారణంగా ఇవాళ జరుగుతున్న పరిణామాలు అందుకు పోచారం మీద వ్యతిరేకతతో అటు బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ బీఆర్ఎస్ తోనే బాన్స్వాడ మళ్ళీ మరింతగా అభివృద్ధి సాధ్యమవుతుందని శ్రేణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు లభించినట్టుంది. మరికొద్ది రోజుల్లో మరిన్ని జాయినింగ్స్ ఉంటాయని పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ, ముఖ్యంగా పోచారానికి కూడా ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను గమనించినట్లయితే అవకాశవాద రాజకీయాలకు కూడిపోసినటువంటి నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అవసరం ఉందని వల్ల తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఖచ్చితంగా రేపు రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా బాన్స్వాడ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ప్రతినబూరారు. ఇదే స్పిరిట్ తో పనిచేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటది. ఈ ప్రాంతంలో అత్యధికంగా కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి ఎల్లారెడ్డి బాన్స్వాడతో పాటు అటు జుక్కల్ నియోజకవర్గం మీద ప్రభావం ఉంటుంది. అటు కామారెడ్డి జిల్లా కేంద్రం కూడా అద్భుతమైన కమ్యూనిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జాయినింగ్ కు రేపు బీఆర్ఎస్ పార్టీకి అదనపు బలము అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ అయితే సంతోషం వ్యక్తం చేస్తుంది. మరింత బలంతో రేపటి రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ బాన్స్వాడ సీటును కైవసం చేసుకుంటామని అనే ధీమాతో బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం కూడా. రైట్, థ్యాంక్ యూ రవీందర్. మొత్తంగా 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా కూడా అందరూ గులాబీ గూటికి చేరుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రైతుల పేరుతో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయని న్యాయవాది తెలిపారు. ఉదయం బుల్డోజర్లతో వెళ్లి రైతుల భూములకు ఫెన్సింగ్ వేశారని, పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? శంషాబాద్ భూముల వ్యవహారంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ విచారణకు తీసుకున్నటువంటి న్యాయస్థానం పిటిషన్ విచారణ చేసేటువంటి క్రమంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది. అధికారులు వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నటువంటి రైతులు తక్షణమే ఫెన్సింగ్ ను కూడా తొలగించాలని కోరినటువంటి పరిస్థితి. బహదూర్గూడ భూముల వ్యవహారంపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ రైతు తరపున వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది రఘునాథ్ హైడ్రా వేసినటువంటి ఫెన్సింగ్ వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ పేర్కోవడం జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన టికెట్లు వెంటనే తొలగించాలని రఘునాథ్ అడ్వకేట్ ఈ సందర్భంగా కోర్టుకు చెప్పారు. రైతుల పేరుతో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయన్న న్యాయవాది రఘునాథ్ ఉదయం బుల్డోజర్లతో వెళ్లి భూములకు ఫెన్సింగ్ వేశారని కోర్టుకు విన్నవించారు. శంషాబాద్ బహదూర్గూడలోని భూములు రైతులవి కావాలని వాదనలు వినిపించినటువంటి ఏజీ సుదర్శన్ రెడ్డి రైతులు చూపిస్తున్న పట్టా పాస్ పుస్తకాల్లో అధికారుల సంతకాలు లేవని చెప్పుకొచ్చారు. కానీ పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ 28 ఎకరాల భూమి తమదేనంటూ పిటిషన్ వేసినటువంటి 4 రైతులకు సంబంధించినటువంటి అంశంలో బహదూర్గూడ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్వే నంబర్ 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ కోర్టుకు వాదనలు వినిపించినటువంటి పిటిషనర్లు రైతులు 30 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నారని పిటిషన్లో కూడా వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫున వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం బహదూర్గూడ భూములపై హైకోర్టులో ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు ఏం చేపట్టద్దనేటువంటిది చెప్తూనే దాంట్లోకి ఎవరిని కూడా ఎంటర్ కానివద్దనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. గత 3 దశాబ్దాలుగా ఈ భూములను రైతులు సాగు చేస్తున్నారన్న రఘునాథ్ మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఉదయం 7 గంటలకు బుల్డోజర్లతో వెళ్లడమే కాకుండా రైతులను అక్కడి నుంచి అరెస్ట్ చేసి వారిపైన అక్రమ కేసులు కూడా పెట్టారని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్వే నంబర్ 28, 62లో ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేశామని ఏది చెప్పుకొచ్చినప్పటికీ పిటిషనర్లు చెబుతున్న సర్వే నంబర్ 3, 5లో ఉన్న భూముల జోలికి వెళ్లొద్దని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ యాగి ఉందో ఆ యాగిని కూడా తీవ్రంగా తప్పుపట్టింది. హైడ్రా చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా తప్పుపడినట్టుగా సమాచారం ఉంది. దీనిపైన వెంటనే హైడ్రా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరికాసేపట్లో దీనిపైన పూర్తిగా హైడ్రా పైన హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశం పైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఆలోచిస్తున్నటువంటి జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టిన సందర్భంలో తదుపరి కార్యక్రమాలు ఏమీ చేయకూడదు, రైతుల భూముల్లోకి వెళ్లకూడదు, 3 దశాబ్దాలుగా రైతులు సాగు చేస్తున్నటువంటి భూములపైన అన్యాయంగా అక్రమంగా చేసినటువంటి ఫినిషింగ్ పట్ల ఈ సీరియస్ అయినటువంటి హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లి ఇట్లాంటి వ్యవహారం కొనసాగించినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పినట్టుగా సమాచారం. మరి కాసేపట్లో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో మనకు వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రైతుల పేరుతో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయని న్యాయవాది తెలిపారు. ఉదయం బుల్డోజర్లతో వెళ్లి రైతుల భూములకు ఫెన్సింగ్ వేశారని, పిటిషనర్లు భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా హైకోర్టు ఆదేశించింది. దీంతో సర్వే నెంబర్ 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ కోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. రైతులు 30 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నారన్న పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలపై న్యాయస్థానం ఏకీభవించింది.
బహదూర్గూడ భూములపై హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. రైతుల పేరుతో మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకాలున్నాయని న్యాయవాది తెలిపారు. ఉదయం బుల్డోజర్లతో వెళ్లి రైతుల భూములకు ఫెన్సింగ్ వేశారని, పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సర్వే నెంబర్ 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ కోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, బహదూర్గూడ భూములకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై పూర్తి అప్డేట్స్ ఏంటి? శంషాబాద్ మండలం బహదూర్గూడ భూములపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ రైతులు. పిటిషన్లపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ వి విజయసేన్ రెడ్డి బెంచ్ భూములకు అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ రైతుల పిటిషన్ ను స్వీకరించింది. దీంట్లో పిటిషన్ లో చాలా అంశాలు పేర్కొనడం జరిగింది. పిటిషనర్ల తరపు వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది రఘునాథ్ ను అపాయింట్ చేసుకున్నారు. గత 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలుగా ఈ భూములను రైతులు సాగు చేస్తున్నారన్న రఘునాథ్, మ్యూటేషన్ గానీ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా అన్ని ఉన్నాయని వివరాలు కూడా దాంట్లో పొందుపరిచారు. ఉదయం 7 గంటలకు బుల్డోజర్లతో వచ్చి రైతుల భూములకు ఫినిషింగ్ వేశారు. అక్కడే ఉన్నటువంటి రైతులను అరెస్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళపైన దాడి కూడా చేశారనేటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు. ఇక హైడ్రాకు చట్టంతో పని లేకుండా ప్రత్యేకంగా వ్యవహరిస్తుందనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన రఘునాథ్ చెప్పినటువంటి అన్ని అంశాలపైన కోర్టు వివరంగా వాదనలు వినింది. ఇక హైడ్రాకు సంబంధించినటువంటి చట్టం, హైడ్రా అనేటువంటిది చట్టంతో పని లేకుండా ప్రత్యేకంగా ఏమైనా నిబంధనలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని కూడా రఘునాథ్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ భూముల మొత్తం వ్యవహారంలో రైతులు సాగు చేసుకుంటున్న సందర్భంలో వారిని 30 ఏళ్లుగా అక్కడే పంటలు పండించుకుంటూ ఆ భూముల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మ్యూటేషన్లు, పట్టేదారు పాస్ బుక్స్ ఉండడమే కాకుండా వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు దాంట్లోనే వ్యవసాయం కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఇటు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ భూముల రైతులవి కాదనే విషయాన్ని సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతులు చూపిస్తున్న పట్టా పాస్ బుక్ లలో అధికారుల సంతకాలు లేవనేటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు. సర్వే నంబర్ 28, 62లలో ఉన్న ప్రభుత్వ భూమికే ఫినిషింగ్ వేశామన్న ఏజీ పిటిషన్లు చెబుతున్న సర్వే నంబర్ 3, 5లో ఉన్న భూమి జోలికి వెళ్ళలేదని చెప్పారు. కానీ మొత్తం వివరాలతో పాటు సాక్ష్యాలను న్యాయస్థానం ముందుంచినటువంటి రఘునాథ్ న్యాయవాదికి వాదనలతో కోర్టు ఏకీభవించింది. వెంటనే హైదరాబాద్ చేస్తున్నటువంటి పనులను అక్కడ విరమించుకోవాలి, వెంటనే అక్కడ వేసినటువంటి ఫినిషింగ్ తొలగించాలి, ప్రభుత్వ భూములను చెప్తూ రైతుల భూములను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం పైన సీరియస్ గా వ్యవహరించినటువంటి కోర్టు వెంటనే హైదరాబాద్ వెనక్కి రావడంతో పాటు ఆ భూములు యథావిధిగా రైతులకు అప్పజెప్పాలి, ఆ ఫినిషింగ్ తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వానికి భంగపాటు ఎదురుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతున్నటువంటి హైదరాబాద్ అధికారుల పైన కూడా సీరియస్ గా వ్యవహరించింది కోర్టు. మొత్తం వ్యవహారం పైన విచారణ చేపట్టినటువంటి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి బెంచ్ ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను కాపాడేలాగా వ్యవహరించాలి తప్ప ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదనేటువంటి అంశాన్ని కూడా న్యాయవాది ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఆయన వాదనలతో ఏకీభవించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అమ్ముకోవడం, అనేక రకాల కాంట్రవర్సీకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ నేరుగా రైతులు పొలం సాగు చేసుకుంటున్నటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ తమ భూములని పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్లో చూపించుకుంటూ అవి తమవేనంటూ ప్రభుత్వం దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేయడం పట్ల హైకోర్టుకు వెళ్ళినటువంటి రైతులకు న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకైతే బహదూర్గూడ, శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉన్నటువంటి రైతుల భూములను లాక్కునేటువంటి క్రమంలో ఖచ్చితంగా హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇటు హైదరాబాద్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే హైదరాబాద్ తీసుకొచ్చి రైతులపైన కేసులు పెట్టించి వాళ్ళ భూములను గుంజుకునేటువంటి పని చేసింది, దాన్ని వెంటనే విరమించుకోవాలి, రైతుల భూములను రైతులకు యథావిధిగా అప్పజెప్పాలన్నటువంటి హైకోర్టు ఆదేశాలతో మన ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేస్తుందో చూడాలి. ఎట్టకేలకైతే ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే భాస్కర్, అంటే సర్వే నెంబర్ 3, 4లో ఉన్నటువంటి మొత్తం 28 ఎకరాల భూమి ఎంతమంది రైతులది? ఈ హైకోర్టు ఆదేశాలపై ఆ రైతులు ఏమంటున్నారు? రైతులు హైకోర్టు ఆదేశాలపై హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో, యువ రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా వారిపైన దాడికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. రైతుల పైన కేసులు పెట్టి వాళ్ళ చేతులకు సంఖ్యలు జైలుకు తీసుకెళ్లినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాదాపుగా ఇక్కడ రైతులు
200 నుంచి 300 మంది రైతులు ఇక్కడ సాగు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెగ్యులర్ గా ధర్నా కూడా కొనసాగిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి పని పట్ల. కానీ నిర్దాక్షిణ్యంగా రైతులను, అంటే వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులను, రైతు కూలీలను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసులతో దాడి చేయించేటువంటి ప్రక్రియ, లాఠీచార్జ్ చేసేటటువంటి ప్రక్రియ కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు కూడా చాలా సీరియస్ గానే వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ తీరుతో పాటు ఇటు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరును కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రైతుల భూములు రైతులకు అప్పచెప్పాలి, హైదరాబాద్ ఇచ్చినటువంటి ఫినిషింగ్ వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా ఈ చర్యకు పూనుకున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినట్టుగా సమాచారం ఉంది. అయితే ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అధికారులపైన చర్యలకు ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చినటువంటి దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తే ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. నిన్న ఎర్రగడ్డలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన కృష్ణారెడ్డి విషం తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అతడిని ఎస్ఆర్ నగర్లోని జయంతి హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో అతడికి చికిత్స అందిస్తున్నారు. కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నట్టు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపింది. ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందజేస్తారు. రంజిత్, ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అతనికి సంబంధించినటువంటి ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ తో పాటుగా లైంగిక వేధింపులు చేస్తున్నాడు, దాంతో పాటుగా ఇబ్బందులు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదుతో పాటుగా లైంగిక వేధింపులకి ఇట్లా ఆ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయాలని అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిని అప్పటికే అత్తాపూర్ సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటుగా తోటి ట్రైనింగ్ ఆఫీసర్ గా మహిళా ఆఫీసర్ ఉన్న సమయంలో
ఆ అమ్మాయితోని తరచూ మాట్లాడడము, దాంతో పాటుగా వాట్సాప్ చాట్ చేసి ఇద్దరి మధ్య సంబంధించినటువంటి సంభాషణను కూడా అతను వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులకు చెప్పినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా ఇప్పటికే ట్రైనింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వ్యక్తి సహచర అమ్మాయి మహిళ ఐపీఎస్ ఆఫీసర్ పైన కూడా ఏ విధంగా చేస్తారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎన్టీఏ వాళ్ళు కూడా ఇతను సంబంధించిన విషయంలో నోటీసులు జారీ చేసి సస్పెండ్ చేసిన విషయం కూడా తెలియదు. దానికి డైజెషన్ చేసుకోలేక కుటుంబ సభ్యులు ఉన్న సమయంలో దాదాపు సాయంకాలం నుంచి కూడా ఇంట్లో ఉన్నటువంటి మందుతో పాటుగా వచ్చేసి ఏదైతే చనిపోవాలి దానితో పాటుగా వచ్చేసి ఒక వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకొని అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడి 4 సార్లు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని చెప్పేసి 4 సార్లు ట్రై చేసి 5వసారి ఐపీఎస్ సాధించినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి దానిపైన అంటే నాకు తెలియకుండానే అంటే ఇదంతా ప్రొలోక్ చేస్తున్నాడు తప్పితే దాంట్లో నిజం లేదని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి దాని తర్వాత కూడా అతనికి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్న మందుతో పాటుగా పక్కన ఉన్నటువంటి శానిటైజర్ కూడా తాగాడనేది వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకొచ్చారు. అమీర్పేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతను ప్రస్తుతానికి కూడా అతని యొక్క పరిస్థితి నిలకడగా ఉంది, ఎలాంటి ప్రమాదం లేదని కూడా డాక్టర్లు నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క ఘటన విషయంలో ఇద్దరి మధ్యన తోటి మహిళా ఆఫీసర్ తో వచ్చేసి దురుసుగా ప్రవర్తించడము, లైంగిక వేధింపులు చేస్తున్నారనే విషయాన్ని కూడా పోలీసులకు దాంతో పాటుగా వచ్చేసి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి మహిళా ఆఫీసర్ దాని ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశాము, దాని విషయంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ అన్నిటి విషయంలో కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే ఆ అమ్మాయికి విషయంలో మహిళా ఆఫీసర్ తో ఉన్నటువంటి ఇబ్బందులు చేయడం కావచ్చు, వాట్సాప్ స్టేటస్ పెట్టిన తర్వాత కూడా దానికి సంబంధించిన అన్ని కోణాలుగా కూడా పోలీసులు దర్యాప్తు చేయడం, దాంతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి హుటాహుటిన హాస్పిటల్కి వచ్చేసి ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క పరిస్థితిని తెలుసుకున్న తర్వాత 24 గంటల తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామని మనకు సంబంధించినటువంటి అడ్వకేట్ కావచ్చు, డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కష్టపడి 4 సార్లు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో గ్రూప్ ఎగ్జామ్స్ రాసి ఫైనల్ గా 5వసారి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ట్రైనింగ్ ఆఫీసర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అమ్మాయితోనే ఉన్నట్టు పరిచయమా లేకపోతే ఇబ్బందులు పెడుతుందా, లైంగిక వేధింపులు అన్ని కోణాల్లో చూసినట్లయితే ఫైనల్ గా ఒక మత్తు పదార్థం అంటే మందుతో పాటుకు వచ్చేసి చనిపోవాలని డిసైడ్ తోని శానిటైజేషన్ తాగి కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతూ ఇవన్నీ విషయాల్లో కూడా పూర్తిగా ఒక అడ్వకేట్ ని పెట్టుకుని దాంతో పాటుగా మీడియా ముఖంగా అన్ని విషయాలు చెప్తామని చెప్తున్నారు. ఈ విషయంలో కూడా డాక్టర్లు అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదు, 24 గంటల్లో పూర్తిగా కూడా కోలుకుంటాడని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుమార్, అయితే రంజిత్, అంటే కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నట్టు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు ఏమైనా మందలించారా? అధికారులు ఏమని చెప్తున్నారు దీనికి సంబంధించి? అధికారులకు ఈ ఫిర్యాదు చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ కాంతోని ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కూడా పోలీసులు అక్కడ ఎన్పీఏ నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి దర్యాప్తులో వాళ్ళకి సంబంధించినటువంటి హైయర్ ఆఫీసర్ తోని ఆ అమ్మాయి ఏదైతే కంప్లైంట్ పెట్టిందో కంప్లైంట్ బేస్డ్ ఆధారంగా కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలా లేకపోతే అతను ఇద్దరి మధ్య ఉన్న సంభాషణ ఏంటిదని కూడా తోటి ఆఫీసర్లను అడిగి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకున్న సమయంలో ఏదైతే ఆ అమ్మాయి పెట్టినటువంటి ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా ఇబ్బందులు పెడుతున్నాడు, గత రాత్రి చూసుకున్నట్లయితే సీసీ కెమెరాల ఆధారంగా ఒక రూమ్ లో తీసుకెళ్లి బంధించి ఇబ్బంది పెట్టాడు అనేది కూడా దాంట్లో పొందపరచడము, లైంగిక వేధింపులు చేస్తున్నారని కూడా దాంట్లో పొందపరిచినటువంటి ఆ డీటెయిల్స్ ఆధారంగా కూడా ఎన్టీఏ టీం కూడా అతని పైన ప్రస్తుతానికి సస్పెన్స్ ఆర్డర్ చేస్తున్నాము. దాని తర్వాత కూడా అతనికి సంబంధించిన విషయంలో పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా అతనిపై ఏలంటే యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెప్పడము, వాళ్ళు చెప్పిన ఆధారంగానే కూడా పోలీసులు అతని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.
టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తే సీజేపీ ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరీక్షల సంస్కరణలు, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నిరాహార దీక్ష చేపట్టిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు ఉద్రిక్తతల వేళ సీజేపీతో చర్చలకు సిద్ధమైంది కేంద్రం. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు సీజేపీ ప్రతినిధులు. పలు డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చర్చల ద్వారా సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సీజేపీ డిమాండ్లు, చర్చల క్రమంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు పార్లమెంటు సమావేశాల వేళ సీజేపీ చేపట్టిన చెలో సంసద్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు కదిలారు నిరసనకారులు. బారికేడ్లను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. సీజేపీ నిరసనలతో భారీ భద్రత ఏర్పాట్ల కారణంగా పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు, సిబ్బంది గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తుంది సీజేపీ. ఇందుకోసం పార్లమెంటు ర్యాలీ నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి సురేష్ ద్వారా తెలుసుకుందాం. సురేష్, పార్లమెంటు సమావేశాల వేళ దేశ రాజధానిలో హైటెన్షన్ వాతావరణం చూస్తున్నాం. ఓవైపు పార్లమెంటు సమావేశాలు, మరోవైపు సీజేపీ జెలో సంసద్ సీజేపీ ఆందోళనలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి ఇవాళ నీటి పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ విషయం పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే విద్యార్థులకు భరోసా ఇస్తూ భవిష్యత్ విషయం పైన, విద్యా వ్యవస్థ సంస్కరణల పైన పట్టుబడుతూ సీజేపీ ప్రధానంగా జంతర్ మంతర్ లో 20 రోజుల నుంచి ధర్నా చేయడం జరిగింది. ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజు కావడంతో పార్లమెంటు ముట్టడికి, ర్యాలీకి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు బీజేపీతో చర్చలు జరగకపోవడంతో సెంట్రల్ ఢిల్లీలో పార్లమెంట్ ర్యాలీ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం జరిగింది. ఇటు పోలీసులు భారీ బలగాల మధ్యన విద్యార్థులపై, నిరసనకారులపై లాఠీ చార్జ్ చేశారు, టీయర్ గ్యాస్ విధించడం జరిగింది. దాంతో పాటు 144 సెక్షన్, దీంతో పాటు ఇంటర్నెట్ సేవలను ఆపిచేయడం, మెట్రో సేవలను కూడా పార్లమెంట్ సమీప ప్రాంతాల్లో బంద్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే విద్యార్థులతో సీజేపీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. జేపీ నడ్డా ప్రస్తుతం సీజేపీ ముఖ్యులతో చర్చలు జరుపుతున్నారు. దీనిపైన ఒక స్పష్టమైనటువంటి హామీని డిమాండ్ చేస్తున్నారు. సౌరవ్ దాస్ మరియు అశుతోష్ రాంకాతో జేపీ నడ్డా సమావేశం అనేది ముఖ్యంగా పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం దగ్గర 3 డిమాండ్లను ప్రధానంగా వినిపించడం జరుగుతుంది. వాంగ్చుక్ను వెంటనే స్వేచ్ఛ కల్పించి విడిపించాలి, ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే రాజీనామా చేయించాలి, అలాగే నీట్ పరీక్ష ప్రశ్నపత్రం ఎగ్జామ్ వాయిదా కారణంగా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం ₹1 కోటి అందించినటువంటి డిమాండ్లను తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిపైన ప్రధానంగా బీజేపీ చర్చలు సిద్ధమవుతూ సంకేతాలు ఇస్తూ వారితో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వంతో రిటర్న్ స్టేట్మెంట్ ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తుందా, సీజేపీ డిమాండ్స్ ను ఓకే అంటుందా లేదా దానిపైన మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు సీజేపీ మాత్రం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, తమ డిమాండ్లు నెరవేరే వరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు కూడా తాము విరమణ అనేది, ర్యాలీ అనేది, పార్లమెంట్ ర్యాలీ అనేది, దాంతో పాటు నిరసన దీక్ష అనేది విరమించే ప్రసక్తి లేదని చెప్పి సీజేపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు జంతర్ మంతర్ వద్ద ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. అభిజిత్ దీప్కే ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే కాకుండా ప్రస్తుతం సీజేపీ ఈ లాఠీ చార్జ్ చేసినటువంటి విద్యార్థులపైన, పోలీసులపైన కూడా కఠిన చర్యలు చేపట్టాలి. ఈ అక్రమ నిర్బంధాలు, విద్యార్థులు చేసినటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి ధర్నాను ఉద్రిక్త పరిస్థితులకు పోలీసుల కారణంపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీజేపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మళ్లీ దశ ఉద్యమంగా భావిస్తూ విద్యార్థి సంఘాలందరూ కూడా ఈ ప్రస్తుతం విద్యార్థి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను తొలగిస్తూ సంస్కరణ చేయాలన్నటువంటి డిమాండ్ తో సీజేపీ ముందుకు వెళ్తుంది. ఇటు పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ఉభయ సభల్లో కూడా, ఎగువ సభ, దిగువ సభ, లోక్సభ, రాజ్యసభలో కూడా ప్రతిపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు సీజేపీ పార్లమెంట్ వెలుపల కూడా ఈ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో కారణంగా లోక్సభ, రాజ్యసభ
వాయిదా పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చలకు సిద్ధమని చెప్పి ముందుకు వస్తుంది తప్ప దీనిపైన ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే దిశగా లేకపోవడం కారణంగా ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలని పార్టీలు అందరూ కూడా ప్రజా సమస్యలపై ఫలవంతమైన చర్చలు చేయాలని వ్యాఖ్యానించారు తప్ప విద్యార్థి సంఘాలు చేసినటువంటి ఆందోళన, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల సంస్కరణల విషయంపైన మాత్రం ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో సీజేపీ ఉద్యమాన్ని పార్లమెంట్ ర్యాలీని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇప్పటికీ కూడా పార్లమెంట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్. విద్యార్థులు ఇటు నిరసనకారులంతా కూడా పార్లమెంట్ ముట్టడికి చర్యలు ఇంకా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటు 144, 163 ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ర్యాలీకి అనుమతి లేదని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో బలగాలతో విద్యార్థులపై లాఠీ చార్జీలు చేస్తున్నట్టు పెట్టి ఎక్కడికెక్కడ ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం నిరసనకారులు మాత్రం పార్లమెంట్ ముట్టడికి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగానే ప్రస్తుతం ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు సజావు సాగకపోవడం, మరోవైపు విద్యార్థి సంఘాలతో సరైన సమయంలో చర్చలు జరపకపోవడం కారణంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఢిల్లీలో పార్లమెంట్ తొలి రోజు సమావేశాల కారణంగా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కుమార్. అయితే సురేష్, అంటే విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నిరాహార దీక్షకు దిగినటువంటి సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే వెంటనే మళ్ళా విరమించుకున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటి? సీజేపీ నేత ఏమంటున్నారు దీనిపై? అభిజిత్ దీప్కే మాత్రం దాదాపుగా 20 రోజుల నుంచి చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ మద్దతు తెలపడం జరిగింది నిరాహార దీక్షకు. తను కూడా నిరాహార దీక్షకు సిద్ధమైనటువంటిది. అయితే ఇవాళ పార్లమెంట్ ర్యాలీ కారణంగా, పార్లమెంట్ ముట్టడి కారణంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అందరికీ మద్దతుగా తన దీక్షను విరమించి తాను పార్లమెంట్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా ప్రస్తుతం మాత్రం సీజేపీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా విద్యా వ్యవస్థ విషయం పైన, పరీక్షల పారదర్శకత పైన, పేపర్ లీకులు లేకుండా విద్యార్థుల భవిష్యత్తు పైన సంస్కరణలు తీసుకొచ్చే దిశగా నిర్ణయం తీసుకుంటుందా లేదా పైన మాత్రం ఒక సందిగ్ధ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా విద్యార్థులు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఇప్పటికీ కూడా సీజేపీ కార్యకర్తలు కానీ, ఇటు విద్యార్థులు, అలాగే నిరసనకారులు, దాంతోపాటు రైతు సంఘాలు వీరందరూ కూడా ప్రస్తుతం ఉద్యమంలో పాల్గొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను, పేపర్ లీకులపై విచారణ చేపట్టి స్పష్టమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పేపర్ లీక్ల పైన ఉన్నటువంటి వారిని పేపర్ లీక్ల పైనటువంటి బాధ్యులను వెంటనే శిక్షించాలని చెప్పి సీజేపీ డిమాండ్ తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ లో కూడా సమావేశాలు కొనసాగించకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సీజేపీ మాత్రం సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంక వీరిద్దరు కూడా జేపీ నడ్డాతో చర్చలు జరిపిన తర్వాత అసంతృప్తితోనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది కుమార్. అయితే సురేష్, అంటే ఢిల్లీ నగరాన్ని మొత్తం 15 జోన్లుగా విభజించి భద్రతను పెంచినట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఆ నిరసనలు జరుగుతున్న సమయంలో అక్కడ ఏం జరిగింది, ఆ భద్రత ఎలా ఉండే, ఆ నిరసనలు, సభలు, సమావేశాలకు సంబంధించి అక్కడ అనుమతులు లేవనే కారణంతో అంతా చెదరగొట్టారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు మాత్రం సామరస్యంగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఆందోళనకు పర్మిషన్ ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పి అడ్డుకోవడం కారణంగానే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు, దీంతో పాటు సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలను మోహరించి సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నటువంటి ర్యాలీని అడ్డుకోవడం, ర్యాలీకి అనుమతి లేదని చెప్పడం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాని కారణంగానే ఒకవైపు వర్షం, మరోవైపు వేలాదిగా తరలివచ్చినటువంటి విద్యార్థులు విద్యా వ్యవస్థలో సంస్కరణల విషయంపైన పట్టుబడడం, దాని కారణంగా వాళ్ళ ఆందోళన కొనసాగిస్తూ ర్యాలీ ముందు కొనసాగించడంతో పూర్తి స్థాయిలో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడం జరిగింది, టీయర్ గ్యాస్ విధించడం జరిగింది. ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా అక్కడ వచ్చినటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరసనకారులు అందరినీ కూడా వాళ్ళు చెల్లాచెదరు చేసే దిశగా పోలీసులు భారీ స్థాయిలో మోహరించి వారిపై లాఠీచార్జ్ చేయడంతో అయినప్పటికీ కూడా లాఠీచార్జ్ చేసినప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా తమ హక్కులను తమ డిమాండ్స్ ను నెరవేర్చుకునేందుకు, హక్కులు సాధించుకునేందుకు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇటు అక్రమ నిర్బంధాలను వెంటనే ఆపివేయాలని చెప్పి కూడా ఉద్యమకారులు పార్లమెంటారులు ప్రశాంతంగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరినప్పటికీ విద్యార్థి సంఘాలపై, విద్యార్థులపై దారుణమైనటువంటి లాఠీచార్జ్ చేయడం కారణంగా సిచ్యువేషన్ ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా కూడా సీజేపీ భావిస్తూ ఢిల్లీ పోలీసులు చేసినటువంటి చర్యలపైన కూడా ఖండించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పార్లమెంటు లోపల ఒకవైపు లోక్సభ, రాజ్యసభ వాయిదా పడుతున్నటువంటి సిచ్యువేషన్, మరోవైపు ఇటు పార్లమెంట్ బయట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కుమార్. రైట్, థ్యాంక్ యూ సురేష్.
టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో మరోసారి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తారు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే సూచనలున్నాయి. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని తెలిపింది. హైదరాబాద్ విషయానికి వస్తే గత 3 రోజుల్లోనే నేడు కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో మరోసారి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అధికారులు ఏమని చెప్తున్నారు? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడే రుతుపవనాలు కూడా చురుకుగా పడుతున్నాయని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే అటు చురుకుగా కదిలినా కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వర్షం కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఈ జూలై నెలలో కూడా దాదాపు 15% లోటు వర్షం కూడా నమోదైందన్నట్టు కూడా ప్రజెంట్ అర్థమవుతుంది. అంటే దాదాపుగా ప్రతి జూలై ఆగస్టు నెలలో కూడా దాదాపుగా ప్రతిసారి 40 నుంచి 60% ఎక్సెస్ వర్షం ఉండదు. కానీ ఈసారి తప్పకుండా కూడా వర్షం దాదాపుగా 15% లోటు వర్షం కూడా ఉందన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే నైరుతి రుతుపవనాల వల్ల కూడా అక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇప్పటికే కనీసం తేలికపాటి వర్షాలు కాదు కదా, జస్ట్ నార్మల్ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఏదైతే ద్రోణి ప్రభావం కానీ అటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కానీ ఈ గత 3 రోజుల నుండి కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొద్దిగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఋతుపవనాల ద్రోణి ఈ రోజు సగటు సముద్ర మట్టానికి అది 0.9 ఎత్తులా కొనసాగుతుంది. కాబట్టి దాని ప్రభావం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పైన కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు ఒడిశా తీరం నుండి కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షం పడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దీంతో కూడా తెలంగాణ రాష్ట్రంలో కనుక రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ భారీ వర్షాలు కూడా ఎల్నినో ప్రభావంతో కూడా భారీ వర్షాలు కూడా మేఘాలు కూడా చురుగ్గా కదలకపోవచ్చు అన్నట్టు కూడా ఈ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ చురుగ్గా కదిలితే మాత్రం దాదాపుగా వర్షం కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ జూలై నెలలో కూడా తప్పకుండా లోటు వర్షపాతం కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదైతే రాగల 3 రోజులు కూడా తెలంగాణకు కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అంటే ఈ రోజు రేపు కూడా ఈ ఎల్లో అలర్ట్ వర్తింపజేస్తుంది. దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటాయి. దాని తర్వాత కూడా నార్మల్ గా రోజు మేఘావృత వాతావరణం ఉంటుంది. కానీ ఈదురు గాలుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తారు. ఏదైతే ఈ రోజు కనుక అటు హైదరాబాద్ కానీ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈశాన్య తెలంగాణలో మాత్రం చూసుకుంటే జనగామ జిల్లాకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ప్రధానంగా జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి,
కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా రాగాల 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తాలు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి కాబట్టి ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మందగించే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నట్టుండిగా కూడా మేఘావృత వాతావరణమే కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అరవింద్, అంటే గత 2-3 రోజుల విషయానికి వస్తే హైదరాబాద్లో 3 రోజులుగా కూడా కొంత అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. అది ఇప్పుడు తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు పుంజుకుంటున్న సమయం కాబట్టి ఇప్పుడు ఋతుపవనాలు పుంజుకుంటే ఇంకా వర్షం పెరిగే అవకాశం ఉందా? హైదరాబాద్లో వాతావరణ అధికారులు ఏమంటున్నారు? దాదాపుగా జూలై నెలలో చూసుకుంటే నైరుతి ఋతుపవనాల వల్ల జూలై మొదటి వారం నుంచి కూడా ఆగస్టు ఎండింగ్ వరకు కూడా భారీ వర్షాలు కూడా కురిచాయండి. గతంలో కూడా నార్మల్ గా పోయిన సంవత్సరం కూడా భారీ వర్షాలు కూడా కురిచాయి. అదే ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి అదైనా సూపర్ ఎల్నినో ప్రభావం కంటిన్యూ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా నైరుతి ఋతుపవనాలు మందగించి అటు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్ర నలుమూలల్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉంటుంది కాబట్టి నైరుతి ఋతుపవనాలు మందగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నైరుతి ఋతుపవనాలు ఎక్కువ మందగించడం వల్ల కూడా నగరంలో కూడా తేలికపాటి జల్లులకే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భారీ వర్షాలు కూడా కురిస్తే మాత్రం అది నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిలి ముందుకు పోతున్నాయి. దానివల్ల కూడా నైరుతి ఋతుపవనాల్లో కూడా భారీ వర్షం కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు గతంలో కూడా ఇప్పుడు కూడా అనేక సార్లు తెలియజేశారు. ఏదైతే ప్రజెంట్ హైదరాబాద్ వాతావరణం చూసుకుంటే దాదాపుగా ఇక్కడ 32% లోటు వర్షం ఉందంటే కేవలం హైదరాబాద్ లేదు దాదాపుగా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా భారీ వర్షాలు కూడా ఇంతవరకు జూన్ నెలలో లేదు, జూలై నెలలో కూడా లేదు. ఒకవేళ వర్షాలు పడ్డా కూడా నగరంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రమే తేలికపాటి వర్షం ఉంటుంది. పూర్తిగా భారీ వర్షాలకు తావు లేదు అన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో కూడా నగరంలో ఉండే వాసులు కూడా ఎండ వాతావరణాన్ని ఎదురు చూస్తున్నారు. అంటే దాదాపుగా ఒక రోజు కంటే సగటుగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా మొన్న జూలై నెలలో కూడా నమోదైనాయి. దాదాపు ఈ 35 నుంచి 38 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు మేలో నమోదవుతాయి, కానీ ఏప్రిల్ మేలో నమోదవుతాయి. కానీ జూలైలో కూడా సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కొట్టకుండా కూడా అటు గరిష్టంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా నైరుతి ఋతుపవనాలు అటు చురుగ్గా కదిలినా కానీ అటు ఎల్నినో ప్రభావంతో కూడా వర్షాలు కూడా ఆగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పడితే కూడా ఎల్నినో ప్రభావంతో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని జిల్లాలో మాత్రం భారీ సూచనలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. రైట్, ఇక ఇవి ఇవాల్టి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.